రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మహేశ్వరం తుక్కుగూడ బడాంగ్పేటలో మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. ఇందులో బడాంగ్పేట తుక్కుగూడ కందుకూరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, డీసీపీ ఆఫీస్, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేసిన మంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం కందుకూరు మండలంలోని పలు రోడ్ల మరమ్మత్తు మరియు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు మండలంలోని వివిధ గ్రామాలకు రోడ్ల మరమ్మతుకు సిఆర్ఆర్ నిధులతో 17 కోట్ల వ్యయంతో దెబ్బడిగూడ, కొలనుగూడ, కపూర్ నగర్ నుండి జైత్వారం వరకు మరియు నెదునూరు జడ్పీ రోడ్డు నుండి మద్దెలకుంట తండా వరకు 7 కిలోమీటర్లు 8 కోట్ల వ్యయంతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కందుకూరు మండలంలోని ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మా పట్టణ ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో ఎవరిని ఆటంకాలు చేసినా, సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూసినా సహకరించేది లేదని అన్నారు. కొంచెం సైడ్ తీసుకోండి. చంద్రబాబు గారు నాయకత్వం. ఇంటికి జరుగుతాం. మేము పోతాం, మీరు మీరు పోటీ సామి చేయి సామి. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే గ్రూప్ 1 పరీక్షలు మెయిన్స్ నిర్వహించడం జరిగింది. దాని తదుపరి దాదాపు 14 సంవత్సరాలు అదే గ్రూప్ 1 ఎగ్జాము రాయకుండా యువతకు నష్టపోయిందా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టింది వాళ్ళంటే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించొద్దని ధర్నాలు చేసిండ్రు, నిరసనలు చేసిండ్రు. యువతను
ప్రోత్సాహం చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది కొంతమందిని. కానీ చాలామంది యువత వేచి చూస్తూ ఉన్న ఈ గ్రూప్ 1 పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పాం. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఈరోజు ప్రజానికం యువతకు కూడా సంబంధించిన అనేక అంశాలను ఈరోజు నైపుణ్య యూనివర్సిటీ ఇదే నియోజకవర్గంలో, స్కిల్ యూనివర్సిటీ ఇదే మండలంలో ఇక్కడ రాబోతా ఉంది. కొత్త నగరానికి సంబంధించిన నిర్మాణం జరగబోతా ఉన్న సందర్భాన్ని ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా మిత్రులందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు, మా కార్యకర్తలు ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూ, మరి మా ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్న మరి వారి పెద్దలకు తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమం భాగంలో మరి ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఫార్మర్ సిటీయా 4 సిటీ? ఫార్మర్ సిటీయా 4 సిటీ? ఇప్పుడు ఫార్మాకు సంబంధించింది నిన్నగాక మనం మీరు చూసాం. ఫార్మాకు సంబంధించి ప్రధానమైన ఫార్మా కంపెనీలు మొన్న వచ్చి ఎంఓయూలు చేస్తున్నాయి. ఫార్మా కంపెనీలు పెడతా ఉన్నాం. ఫార్మా కంపెనీకి సంబంధించి ఆ కంపెనీలో పనిచేస్తున్న వారికి స్కూళ్ళు కావాలి, కాలేజీలు కావాలి, వారు ఉండటానికి ఇల్లులు ఉండాలి. వారికి సంబంధించి ఆ మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాల్లో కార్యాచరణలోనే ఈరోజు మరి బుచ్చర్లకు సంబంధించి ఒక కార్యాచరణ జరుగుతుంది. సో దాన్ని ఒకటి మీరు ఆలోచన చేస్తే ఒక కొత్త నగరం నిర్మాణం చేస్తున్నాం. అన్ని విధమైన సౌకర్యాలు, ఒక పారిశ్రామిక వాడ వస్తుందంటే ఆ వాడలో పరిశ్రమలు నెలకొల్పిన వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే యోజన కార్యక్రమాలు పోతున్నారు. దట్ ఈస్ మాకు సంబంధించింది రాబోయే కొత్త నగరం. థ్యాంక్ యూ. నగరచర్లలో నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి వెనక్కి భూ కేటాయింపు దానిపైన వెనుకకు ముందుకు ఉండదు. ఆ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేసింది, మొండితనంతో పోయింది. ప్రజలకు మాకు పరిశ్రమలు వద్దు అంటే ప్రజలకు సంబంధించిన ఏ అంశం వస్తే ప్రజాభిప్రాయం పరంగా పోతాం. ఏదో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చో లేకుంటే బీజేపీ వాళ్ళు వచ్చో ఈరోజు ఆపే కార్యక్రమం కాదు. రైతులు మా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ఏం కోరుతారో ఆ కోరిక మేరకు, వారి అభిప్రాయం మేరకు పోవాలని ఆలోచన చేస్తా. మేమేమైనా పరిశ్రమ వస్తే మేము గెలిచినాం, పరిశ్రమ రాకుంటే ఇంకోటి ఆ విధమైన వారిలాగా పట్టుదలతో పోము. రైతులకు సంబంధించిన అభిప్రాయం, ఆ ప్రజలకు సంబంధించిన అభిప్రాయం మేరకే పోవాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో పలు మండలాలు, అదేవిధంగా పలు డివిజన్లకు సంబంధించిన రోడ్లు, ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు, స్థానికంగా ఉన్న మా మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు నరసింహారెడ్డి గారు, మా రాష్ట్ర చైర్మన్ గారు, మరి అదేవిధంగా మేయర్ సోదరులు, సోదరిమణులు అందరూ కూడా పాల్గొనటం జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు కూడా మరి దీంట్లో పాల్గొనటం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి దాదాపు 69 కోట్ల రూపాయల మేరకు గత సంవత్సరం నుంచి 10 నెలల కాలంలో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రజానీకానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యత ఈరోజు పట్టణ ప్రాంతాల్లో, పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఆ ప్రాంతవాసులందరికీ మౌలిక సదుపాయాలు అందియాలి. ఆ ప్రయత్నంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం చేసినా, సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం స్పష్టం. మేము ప్రజలకు సంబంధించిన ఇచ్చిన వాగ్దానాలు
ప్రజలకు సంబంధించి ఇచ్చిన మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యంగా ఆలోచన చేసి ప్రతి ప్రయత్నం కూడా మేము చెప్పిన మాటలను పూరించే కార్యక్రమంలో అమలు చేసే కార్యక్రమంలో వెనుకాడకుండా ముందుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తి స్థాయిలో ఈరోజు 10 నెలల కాలం గడిచింది. సంవత్సరం పూర్తవుతా ఉన్న సందర్భం, డిసెంబర్లో పూర్తవుతా ఉన్న సందర్భంలో మరి సంవత్సర కాలం మేము ఏం చేసింది ప్రజలకు చెప్పుకునే భయంలో ఇప్పుడు మరి మహబూబ్నగర్లో కూడా రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ సన్న రకాలకు సంబంధించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ క్వింటల్కి ఇస్తూ ఉన్నామంటే రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ధాన్య సేకరణకు సంబంధించిన మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు వారు ఎవరికి కూడా ఒక్క రైతుకు ఒక గింజ కూడా నష్టపోకుండా తరుగు పేరిట రైతు సోదరులు మోసపోవద్దని మొత్తం యావత్ యంత్రాంగాన్ని పురమాయించి రైతుకు న్యాయం చేసే కార్యాచరణ జరుగుతూ ఉంది. దానికి తోడు ఈరోజు యువతకు సంబంధించి సగటున ప్రతి నెల 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 50,000 పైచిలకు ఒక సంవత్సరం కాలహయంలోనే 50,000 పైచిలకు ఉద్యోగాలను మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువకులకు ఒక బంగారు భవిష్యత్తును నాంది పలికాం. మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టినట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాటు చేసి వారి ద్వారా నియామకాలను చేస్తామని కార్పొరేషన్ల ద్వారా కానీ ఈరోజు అదేవిధంగా సింగరేణి ద్వారా కానీ